మంత్రి పదవి అన్ని గప్చుప్ అయితే గప్చుప్ తింటావు. మంత్రి పదవి కోసం ఎన్ని బాధలు. ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానల్తో వీడియోలు చేపిస్తున్నావు. బాబా ముదిరాజు బిడ్డలు కట్టర్ కాషాయవాదం అనుకోండి. ఇంత పెద్ద కాషాయవాదం నాకు తెలియదు. తెలిపోయింది ఫైటర్ జట్లు అవుతున్నాడు కదా. అలా ఒకే ఒక్క బీసీ బిడ్డ బీర్లా. మరి ఈయన బీసీనే వైపాలి. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఓయూ బిడ్డ, ఒక బీసీ బిడ్డ. ఆయన దొరకు మంత్రి పదవి బీర్లా మంత్రి పదవి రావట్లేదు. ఎందుకంటే దొరకునన్ని పైసలు బీర్లా లేవు కదా. నల్లగొండలు, మునుగోళ్ళు 40% బీసీలు, ఆలేరులో 50% బీసీలు, హుజూర్ నగర్ లో 70% బీసీలు. దొంగలకి దొంగమల్లేసా? మరి ఒకే ఒక బీసీ బిడ్డకు మంత్రి పదవి పెట్టి రాజన్న అని అడిగాడు. ఇప్పుడు బీర్లైలే ఏం పాపం చేసిండు నల్గొండ నుంచి బీసీ బిడ్డ? ఇన్ని యూట్యూబ్ ఛానల్ బీసీల గురించి మాట్లాడతలేవు. దొరకు మంత్రి పదవి గిన్ని వీడియోలు కూర్చోబెట్టరు. గిన్ని వీడియోలు ఎందుకంటే నల్గొండ జిల్లాలో దళిత బిడ్డలు ఉన్నారు. ఒక్క ఎస్సీకి ఇస్తే అవుతుంది. వేముల వీరేశం ఉండి అటు పోతే మందులో సామెలున్నాడు. మళ్ళా ఇప్పుడు బాలు నాయకు ఎస్టీ బిడ్డ ఎప్పటి నుంచో ఉన్నాడు. అన్న ఆ శంకర్ నాయక్ నిన్న ఎమ్మెల్సీగా, నిన్న ఇంకో ఎమ్మెల్సీ అయింది మా దగ్గర, నెల్లికంటి సత్యం అనుకుంటా. మరి ఆయన కన్నా మంత్రి పదవి అడుగుతురా? అదే మునుగోడు కదా. మన మునుగోడు డెవలప్ అయితే రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు డెవలప్ అవుతా? నెల్లికంటి సత్యంతో డెవలప్ కాదా? దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అయ్యబ్బో కొడుక్క, మా సారు నిన్న నుంచి పంచాయతీ స్టార్ట్ చేసిండు. మా రేవంత్ అన్న ఆడ కూర్చొని క్రెడైలో మాట్లాడిండు. ఆడ మాట్లాడేది మా బాసు మళ్ళీ మునుగోడున్నా మరి ఎండపించిన ఈ అందుకే మునుగోడు తిరుగుతాను చెప్పిగా. సగమేమో నా భయం ఉంది, సగమేమో మంత్రి భయం ఉంది. నోరుతోనేమో 10 నాకు అవసరం లేదు, నన్ను మోసం చేసినా సరే అన్నాడు. చైతన్యం ఇస్తారా బతుని బతలాడతాడు. బ్లాక్ మెయిల్ మంత్రి కోసం దిగజారు రాయికని చెప్తాను మా రాజన్న ద్వారా. దిగజారి చేస్తున్నాడు నాకు అనిపిస్తుంది, మరి ఆయనకు అనిపిస్తుంది అది. సో రాజన్న గారు మరి ఏం చెప్పి ఒకసారి పదవులు మీకే పైసలు మీకేనా అంటుండు. అంటే పైసలు సంపాదలేదు కదా సారు. మునుగోడు పౌర పేరు చెప్పి 2009 నుంచి 8 సంపాదించడం లెక్కలేదు. ఎలక్షన్లకు అంటే రాజకీయాలు రాకముందు నీ ఆస్తి ఎంత ఇస్తే 444 కూడా అవుతుంది. రాజకీయం గురించి మాట్లాడతాడు. మీ నియోజకవర్గ డబ్బులు నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. అబ్బో ఇప్పుడు అదే చెప్పిన కేంద్ర ప్రభుత్వం సెమీ కండక్టర్ ఇవ్వలేదు అని చెప్పేసి విషప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నా. మా మునుగోడు నిధులు లేదని మా దూరం అంటాడు. నిధులు లేనప్పుడు మరి ఎందుకు ఆయన దిగిపోరాదు అని అట కూడా నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. అంటే మంత్రి పదవి రాకపోయినా పర్వాలేదు. ఆ పదవిని 10 సార్లు రోజు రాకపోయినా పర్వాలేదు. 10 సార్లు మన రావాలని చెప్పేసి ఫైటింగ్ చేస్తాడు. నేను అందుకే రాజగోపాల్ రెడ్డి గారు మీకు రాకపోయినా పర్వాలేదు, మీకు అన్యాయం జరిగినా పర్వాలేదు. దయచేసి నల్గొండ జిల్లాలో మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీర్ల ఐలయ్య గారిని, బాలు నాయక్ గారిని, లేదంటే మీ కోమరెడ్డి పై ఆశీర్వాదంతో ఎమ్మెల్యేనా వేముల వీరేశం గారిని, లేదంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే నల్గొండ జిల్లాలో మందుల సామేలు గారు నిన్న మొన్న తీసుకొచ్చి 10 సంవత్సరాలు ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ లేని దగ్గర గెలిపి చూపించాడు. అసలు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను మీ మంత్రి పదవి త్యాగం చేసే దమ్ము మీకున్నదని అడుగుతున్నది. అంతే. అంటే మీరు త్యాగశీలి కదా, మీ మనసు చాలా విశాలమైంది కదా. అంత పెద్ద విశాలమైన మనసులో మా నల్గొండ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు మీ అన్నను, నిన్ను, మీ దొరలను, ఎంతో మంది ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను చేసినావు. మరి ఒక్క మంత్రి పదవి నాకు త్యాగం చేయడం రాజన్న దొరగానని అడుగుతా ఉన్నా. చెయ్యరు కదా. మన మైపాల్ యాదవ్ గారితో నాకు అర్హతున్నది మాట్లాడటానికి. మైపాల్ యాదవ్ గారితో వీడియోలు చేపిస్తున్నావు. పక్కా తెలంగాణ రాము గారితో వీడియోలు చేపిస్తున్నావు. టీడీ ఎమ్మెల్యే నిన్న మన కొందరు ఇన్ని రోజులు ఎగిసి పడతో వీడియోలు చేపిస్తున్నావు. మంత్రి పదవి కోసం నువ్వు పడ్డని పడలేదు కదా, నువ్వు పడని కోసలేదు. ఒక్కరన్నా నీ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు బీసీనే. నీ గురించి మాట్లాడే మైపాల్ యాదవ్ ఒక యాదవ్ బిడ్డ, నీ గురించి మాట్లాడే పక్కా తెలంగాణ రావు ఒక బీసీ బిడ్డ. నా డౌట్. ఇంకొక ఆయన నిన్న మన కొత్త వేసిండు. నువ్వు ఫైటర్ అంట. మళ్ళీ ఆయన నేను బీసీ బిడ్డ, గుజరాత్ బిడ్డ అని చెప్తాడు. కానీ ఏ బీసీ బిడ్డ కూడా రాజేంద్ర గారు ఆల్రెడీ నువ్వు ఉన్నావు, మీ అన్నున్నాడు, ఆ ఉత్తమ్ కుమారుడు, మరి నల్గొండ జిల్లాలో ఒక బీసీ బిడ్డ కావాలని చెప్పేసి
ఈ ముదిరాజు బిడ్డ గాని ఆ యాదవ్ బిడ్డ గాని ఇంకో బిడ్డ గాని ఏ బిడ్డ కూడా మాట్లాడతారు. ఎందుకంటే రాజన్న ధర మనసు చాలా విశాలమైంది, పైసలు చాలా బలంగా ఉన్నాయి, మరి అందువల్ల అందరూ బీసీ బిడ్డలందరూ కలిసి దొరకు మంది కోసం డిజిటల్ మీడియా పనిచేస్తా ఉంది. రాజన్న ధర ఎందుకు పనిచేస్తున్నా తెలియదా? ఎందుకు మహేష్ గారి అని కుట్ర చేసేలా వచ్చిన ఉన్నా తెలియదా? దొర అట్లున్నది దొర కథ. నా నియోజకవర్గ నిధులు ఇవ్వండి, సీఎంని పనులు చేయమని అడిగితే చేస్తలేడు. మంత్రి పదవి ఇస్తే ఏదడుగు, మంత్రి పదవి ఇస్తే అన్ని గప్చుప్ అయితే గప్చుప్ తింటావు. మంత్రి పదవి కోసం ఎన్ని బాధలు, ఇప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానల్తో వీడియోలు చేపిస్తున్నావు. బాబా ముదిరాజు బిడ్డలు కట్టర్ కాషాయవాదం అనుకోండి. ఇంత పెద్ద కాషాయవాదం నాకు తెలియదు, తెలిపోయింది. ఫైటర్ జెట్లు అవుతున్నాడు కదా, ఓయమ్మ చిన్న ఫైటర్ జెట్ల బయట పడుతుంది అంతా కథ, రంగులు బయట పడతాయి. రోడ్లు వేసిన కాంట్రాక్టులకు పైసలు ఇస్తలేరు, కాంట్రాక్టర్లు బిల్లులు అడుగుతుర్రు. రేవంత్ రెడ్డిపై రాఘవ బయట ఆగ్రహం కాదు, మంది కాదు. ఇంకో ఎన్ని యూట్యూబ్ ఛానల్ జర ఆగిరి, ఒక్క నిమిషం ఆగిరే. ఎన్ని యూట్యూబ్ ఛానల్ మంత్రి పదవి కోసం పైసలు ఇందులో నాకు టీడీఎంఏలు ఉన్నాయి, ఇంకో దాంట్లో కానీ నేను మాట్లాడలేకపోయినా. నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ మైపాల్ గారు పిఎంఆర్ టీవీ, ఒక బీసీ బిడ్డ. తర్వాత రాము పక్కా తెలంగాణ, ఈయన బీసీ అనుకుంటున్నా తెలిసి. ఇంకో ఛానల్ ఉంది, అది దాని పేరు ఫైటర్ అది ఫైటర్ అనే ఛానల్లో ఆయన బీసీ బిడ్డ ముదిరాలని చెప్పి తిరుగుతాడు. ఈ బిడ్డలందరూ వేసి రాజన్న ద్వారా మంత్రి కావాలంటే తప్ప ఒక బీర్ల ఐలయ్య గారు, ఒక బాలు నాయక్ గారు, ఒక ఎస్సీ బిడ్డ, అదే రకంగా వేముల వీరేశం ఒక దళిత బిడ్డ ఎస్సీ, నల్గొండ జిల్లాలో 11, 12 అనుకుంటా నాకు తెలిసి, 11 అంటారు, 11 అలా ఒకే ఒక్క బీసీ బిడ్డ బీర్ల ఐలయ్య. మరి ఈయన బీసీనే వైపాలి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఓయూ బిడ్డ, ఒక బీసీ బిడ్డ. ఆయన దొరకు మంత్రి పదవి ఉన్నప్పుడు బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావట్లేదు, ఎందుకంటే దొరకని పైసలు బీర్ల ఐలయ్యకు లేవు కదా. తర్వాత పక్కా తెలంగాణ రావు నిన్న మన కాలేజీ టీలోకి వెళ్ళి పాపం కష్టపడి బయటపడడు, కష్టపడతాను, పక్కా తెలంగాణ కోసం పనిచేస్తాడు, బీసీల కోసం అనుకున్నా. మళ్ళీ వీళ్ళందరూ తీర్మానం మల్లన్న పటేల్ ఆయన బీసీ నినాదానికి సపోర్ట్ ఇచ్చాడు. ఈ బీసీ బిడ్డలందరూ మన ఆఖరి తీర్మానం మల్లతో సహా క్యూ న్యూస్ బీసీ వాళ్ళని, కానీ బీరో అంటే నచ్చదు కదా, అలా బీసీ గుర్తురాలే. ఇంతమంది కలిసి రాజన్న ద్వారా మంత్రి పదవి కోసం కన్న బాధలు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు నాకు తెలియదు, బీసీ బిడ్డలు అంటారు. మళ్ళీ అంత బీసీలు అంటారు. బీర్లో ఒకే ఒక బీసీ బిడ్డను మల్లేశ్వరంలో ఏం చెప్పిండు, నల్లగొండలు, మునుగోళ్ళు 40% బీసీలు ఉన్నారు, ఆలేరులో 50% బీసీలు ఉన్నారు, హుజూర్ నగర్ లో 70% బీసీలు, దొంగ మల్లేసా. మరి ఒకే ఒక బీసీ బిడ్డకు మంత్రి పదవి పెట్టి రాజన్న అని అడిగాడు. పైసలు దండుకునే మా దొరకడా, పైసలు దండి ఉంటే బీసీల వారం గుర్తురాదు. ఈ బీసీలు అందరికీ పైసలు దండుకున్న ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు ఆశపడితే వాళ్ళ కోసం వస్తాయి వీడియోలు, ఛానళ్ళు చూపిద్దురా. ఇప్పుడు నేను జరాగురా, నేను చూపిస్తా. ఎన్ని వీడియోలు చెప్తారు ఓ కొడుక చిన్న సన్నగా. ఇప్పుడు ఒక ఛానల్ ఓపెన్ చేస్తా, మన మైపాల్ అన్న తెలంగాణ ఉద్యోగం కాదు కదా, బీసీ బిడ్డ కదా, నేను ఇప్పుడే ఓపెన్ చేస్తా జరాగరి. ఓ పిఎంఆర్ టీవీ అని ఉంది, నేను ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తా, ఇంకా చూసుకోరా ఏమొచ్చిందా. ఫస్ట్ బీర్ల ఐలయ్య మంత్రి పదవి వచ్చిందా జరాగరి, వీడియోలో ఓపెన్ చేద్దాం. ఎన్ని రోజుల నుంచి ఒకటి ఈయన కూర్చోబెట్టిండు మంత్రి పదవి, ఈయన తెచ్చిండు మంత్రి పదవి. జరావు మా రాజన్న దొరకు మంత్రి పదవి అవసరం లేదు. ఇక రాజగోపాల్ రెడ్డి గారు జరా ఇక చాలా ఉన్నాయి. నిన్న మన 10 రోజులు ఉన్నాయి. మల్లేశ పటేల్ ఈయన పంచాయతా. ఇంకో ఇట్లా మంత్రి పదవి అవసరం లేదు కదమ్మా. అయ్యో ఎట్లుంటుంది అనుకుంటారు మంత్రి పదవి అవసరం అంటే రాయరా. ఇంకో ఒకటి మొత్తం ఇదే. ఇంకా బీసీ బిడ్డలు వీళ్ళందరూ ఇట్లా బాబా ఇట్లా పోయింది.
6 తమ్ముళ్ళు నీకు ఇది ఇది నాయన మా రాజగోపాల్ రెడ్డి గారి త్యాగం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మంత్రి పదవి తప్పలేదు. ఒక బీసీ బిడ్డలతోని మరి వాళ్ళు చేసినా చేపిస్తారు నిన్ను అంతలేదు దాని విషయంలో. కానీ బీసీ బిడ్డ మంత్రి పదవి ఒక్క వీడియో చేయలే మన మైపాలన్న ఒక్క వీడియో చేయలే. ఒక బీర్ రైలకు మంత్రి పదవి ఒక్క వీడియో చేయలే. మన తెలంగాణలో ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల సొసైటీ కోసం పనిచేస్తాడు అంటారు. ఎందుకు రేవంత్ రెడ్డికి అడలేదనా? ఇప్పుడు బీర్ రైలయ్య ఏం పాపం చేసిండు 40 నుంచి బీసీ బిడ్డ? ఇన్ని యూట్యూబ్ ఛానల్ బీసీల గురించి మాట్లాడతారు. దొరకు మంత్రి పదవి గిన్ని వీడియోలు కూర్చోబెట్టారు, గిన్ని వీడియోలు. అవును హామీ ఇచ్చిర్రా, తప్పే ఉంది. ఎంతమందికి హామీ ఇచ్చిరా? అవునా నల్గొండ జిల్లాలో ఎంతమంది ఓట్లు హామీ ఇచ్చిరంటారు? ఓట్లు మాయి. ఆయన కూర్చుని కుర్చీలో కూర్చోడానికి అర్హత కల్పించి మేము మాకు ఇవ్వాలి హామీ. 40% పైన బీసీ రోడ్డు మీరే లెక్క ఇస్తారు, తీర్మానం మళ్ళీ ఇస్తాడు. వీళ్ళందరూ చెప్తారు యాదవ్ మైపాల్ యాదవ్ అంటే రెడ్డినా కాదు కదా, బీసీనే కదా, నేను కదే యాదవ్ కదా. మరి ఆ కుర్మగోళ్ళ బిడ్డ వద్దా బీసీకి? లేదు. అంతకంటే నల్గొండ జిల్లాలో దళిత బిడ్డలు ఉన్నారు. ఒక్క ఎస్సీకి ఇస్తే అవుతుంది. వేముల వీరేశ ఉన్నాడు, పోతే మందులో సామెనుడు. మళ్ళా ఇప్పుడు బాలు నాయకు ఎస్టీ బిడ్డ ఎప్పటి నుంచో ఉన్నాడు. అన్న ఆ శంకర్ నాయక్ నిన్న మన ఎమ్మెల్సీగా, నిన్న మన ఇంకో ఎమ్మెల్సీ అయింది మా దగ్గర. లేదు మునుగోలు నిన్న మన నెల్లికండ్ల ఆయన పేరేం పేరు, నిన్న మన ఎమ్మెల్సీ అయినా మా దగ్గరనే. ఆయన పేరేం పేరు కమ్యూనిస్ట్ లీడరు నెల్లికంటి సత్యం అనుకుంటా. మరి ఆయన కన్నా మంత్రి పదవి అడుగుతురా? అదే మునుగోడు కదా. మన మునుగోడు డెవలప్ అయితే రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు డెవలప్ అవుతా, నెల్లికంటి సత్యంతో డెవలప్ కాదా? మంత్రి పదవి ఈయనకు వస్తలే కదా. ఆయన మళ్ళీ యాదవ్ బిడ్డమే. యాదవులు వద్దు, బీసీలు వద్దు, దళితులు వద్దు, లంబాడి గిరిజన బిడ్డలు వద్దు, దొర మాత్రమే కావాలని వీడియోలు చెప్తారు. వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులు పనిచేసిన మన మైపాలన్న ఇవన్నీ అడిగినందుకు మహేష్ గారి దొంగ అయింది. ఇప్పుడు అందరికి ఇవన్నీ అడిగినందుకు నా వ్యక్తిగతమైన అది నా వ్యక్తిగతంగా ఇప్పుడు లోకం చూస్తాను వ్యక్తిగతం ఎవరిదనేది. బీసీల కోసం పనిచేయని వాళ్ళు మీరు బీసీల వాళ్ళని తెచ్చుకొని మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీరు ప్రజల కోసం పనిచేసుకొని ఇంకా మాటలు చెప్తే నాకేమో ఎక్కడెక్కడో ఏమేమో అవుతుంది. ఇంకా నేను వీడియోలు చేస్తాను, మహేష్ నా మీద వీడియోలు చేస్తారని చూపించుకుంటాను. ఎవరెవరు చూపించుకుంటారు మన నాదిలో కానీ ఆ 4 బీసీ ఛానల్లో ఎవరు చూపించుకురు అంత కలిసి కుట్ర చేసి మహేష్ గారిని ఇలా కుట్టారు. ఎవరితే అయ్యేదేవు దొంగ పనులు చేసావా, నిజాయితీగా ఉన్నాం అంతే. ఇప్పుడు ఈయన బ్లాక్ మెయిల్ చేయకుండా వీడియో చేస్తాడు ఇంతమందితో ఒక్కరితోనా ఇద్దరితోనా 4 ఛానల్ 5 ఛానల్ అడుగుతుంది ఇప్పుడు ఆయన కోసం. మంత్రి పదవి కోసం ఎందుకు? సమాజం కోసం పనిచేసే డిజిటల్ మీడియా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిండు? సమాజం కోసం ఆయన కోసం పనిచేస్తుంది డిజిటల్ మీడియా కాబట్టి ఇస్తుండు అంతే. ఆయన మంత్రి పదవి కోసం డిజిటల్ మీడియా ఇన్ని బాగా వస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తాడు? మరి సపోర్ట్ ఇస్తాడు బరాబర్గా. మంత్రి పదవి అవసరం లేదంటాడు, లోపలంగానే కన్న బాగా వెళ్తాడు రేవంత్ రెడ్డి. నీకు పదవి ఇస్తానని మాట ఇచ్చినందుకు కొట్లాడుతున్నారు. మరి ప్రజలకు కూడా ఆరోగ్యాలు 420 హామీలు గురించి కొట్లాడి రాజగోపాల్ రెడ్డి అంటారు. కరెక్ట్ మాటనే. పదవి ఇస్తానని ఇస్తానేందుకు నువ్వు ఇంత కొట్లాడ చెప్తున్నావే, మరి మాకు హామీలు ఇస్తాను ఏమంటే నీకు కొట్లాడినా మా మునుగోలు పదవి కోసం. మహేష్ గారిని అరెస్ట్ చేయని కేసు పెట్టంటుండు. నన్ను ఆర్థికంగా నష్టపరిచిండు. పోలీసులు మైకులు గుంజుకోలేరు, ఫోన్లు గుంజుకోలేరు. నీ మంత్రి పదవి కోసం నువ్వు ఇంత ఆరాటపడంగా మహేష్ గారి మునుగోలు పరిస్థితి 6 గంటల కోసం కొట్లాడేది తప్పేముందే? నీ కోసం మంత్రి పదవి కోసం పిఎంఆర్టీ మైపాలన్న పక్కా తెలంగాణ రావన్న ఫైటర్ ఒక ఆయన ఇటు పోతేనేమో మా సిద్ధపండు మళ్ళీ ఇంతమంది నీ మంత్రి పదవి కోసం పోరాటం చేయొచ్చు. ఒక్కడు మా పదవికి ఇచ్చిన 6 హామీల కోసం ఫైట్ చేద్దా? నీ మంత్రి పదవి ఇంతమందిని ఎగేస్తావు, నేనేమో ఎగేద్దా? బరాబర్గా నేను ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతా. నువ్వు ఎమ్మెల్యేగా గెలిపావు తప్ప మన మంత్రి పదవి కావాలి అది చెప్పినావు. మాకు జోలి మాకేం అవసరం? నిధులు ఇస్తారని నువ్వే చెప్పుకుంటున్నావు, నిధులు ఇవ్వడానికి. మా మాణిక్యంలో మంచి లాజిక్ పాయింట్ మాట్లాడు.